హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్ అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 full కప్తో నేను గోధుమ పిండి అనేది తీసుకున్నాను. ఈ గోధుమ పిండి అప్రాక్సిమేట్లీ ఒక 200 grams వరకు ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసి 1 teaspoon వరకు ఆర్గానో అనేది వేస్తున్నాను. ఈ ఆర్గానో అనేది మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది యూజువల్లీ పిజ్జా లాంటి రెసిపీస్లో యూజ్ చేస్తాం. సో 1 teaspoon వరకు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 tablespoons వరకు ప్రాసెస్డ్ చీజ్, అంటే మామూలు మన చీజ్ ఉంటుంది కదా, దాన్ని క్యారెట్ ఇట్లా వాటితో తురిమేసి ఆ తురిమేసిన చీజ్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేశాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్పూన్ హెల్ప్తో ఒకసారి బాగా కలుపుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర చీజ్ లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయండి, బట్ చీజ్ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ ప్రిపరేషన్లో. సో మ్యాక్సిమం ట్రై చేయండి వేయటానికి. సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఈ రెసిపీకి నేను టోటల్గా 3 eggs అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఎగ్లెస్గా ప్రిపేర్ చేస్తే అసలు ఫ్లేవర్ అనేది ఏమీ బాగోదండి. కంపల్సరీ ఎగ్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేయాలి ఈ రెసిపీ అనేది. సో ఇందులోకి 3 eggs అనేది ఓపెన్ చేసి వేసేస్తున్నాను. ఈ రెసిపీని యాక్చువల్లీ నేను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు, అంటే డైరెక్ట్గా ఇది అడగలేదు. ఆవిడ ఏం అడిగారంటే నన్ను ఎగ్స్ యూజ్ చేసి ఏదైనా ఒక రెసిపీ ప్రిపేర్ చేయండి మా పిల్లల కోసం, బట్ అది ఎగ్ టేస్ట్ రాకూడదు, అలాగే ఎగ్స్ కూడా డైరెక్ట్గా కనిపించకూడదు. సో ఇండైరెక్ట్ ఫామ్లో ఎగ్స్ అనేది రెసిపీలో ఇంక్లూడ్ చేసి విధంగా ఒక సింపుల్ రెసిపీ అడిగారు. సో ఆవిడ రిక్వెస్ట్ మేరకు నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను ఇంట్లో ఒక 2 to 3 times ట్రై చేశానండి, బట్ నాకు అంత సక్సెస్ఫుల్గా అయితే వచ్చినట్టు అనిపించలేదు. సో ఫైనల్గా ఈ వర్షన్ నాకు బాగా నచ్చింది. ఇంట్లో మా బాబు కూడా ఇష్టంగా తిన్నాడు. సో అందుకని ఈ రెసిపీ సక్సెస్ అయింది కాబట్టి దీన్ని నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎగ్ మిక్స్చర్ మొత్తం కూడా ఈ పిండిలోకి కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర విస్కర్ ఆర్ ఫోర్క్ ఏది ఉంటే అది అవైలబిలిటీలో అది యూజ్ చేసి వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేస్తూ బ్యాచెస్ వైజ్ ఎటువంటి గడ్డల్లాంటి లేకుండా కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ పిండి అనేది మనకి దోసల పిండిలా పల్చగా ఉండకూడదు, ఇడ్లీ పిండిలా మరీ అంత థిక్గా కూడా ఉండకూడదు. సో ఒక సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. నాకైతే టోటల్గా 1.5 glasses వరకు వాటర్ అనేది అవసరం పడిందండి. సో మీరు తీసుకున్న క్వాంటిటీకి తగినట్టు ఆ వాటర్ రేషియో కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద ఒక మూత అనేది పెట్టేసి ఒక 10 minutes పాటు రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయండి. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోండి. దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దాని మీద ఆయిల్ అనేది రాసి ఆయిల్ దోశ ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేమ్ని లోనే అడ్జస్ట్ చేసేసుకోండి. ఈ పిండి మిశ్రమం నుంచి ఒక గెరిటతో పిండి అనేది పోసి మీరు అది పిండిని దోశలాగా స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ ఆ పెనంని అటు ఇటు టిల్ట్ చేస్తూ ఉంటే అన్ని కార్నర్స్కి ఆ పిండి అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ రోల్స్ అనేవి ఒక పర్ఫెక్ట్ షేప్ అండ్ టెక్స్చర్లో రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. పర్ఫెక్ట్ షేప్లో రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మనం పిండి అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ చేయట్లేదు కదా. జస్ట్ మనం అలా కార్నర్స్కి అలా తిప్పినప్పుడు ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవ్వగలదో మ్యాక్సిమం అంతవరకే స్ప్రెడ్ అవుతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఒక కార్నర్స్ చుట్టూ కూడా ఒకసారి ఆయిల్ అనేది డ్రిజిల్ చేసేయండి. సో ఒకవైపు బ్రౌనిష్గా అయిన తర్వాత అదర్ సైడ్కి తిప్పుకుని అదర్ సైడ్ కూడా కుక్ చేసుకోండి. ఈ రోల్స్ ఎలా ఉంటాయి యాక్చువల్లీ టెక్స్చర్గా చూడటానికి, ఒక సైడ్ ఏమో దోశలా ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో చూడటానికి మన చపాతీ టెక్స్చర్లో ఉంటుంది. సో నేను రిమైనింగ్ బ్యాటర్ అంతటితో కూడా ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం చీజ్ వేసాం కదా, సో చీజ్ వేయటం వల్ల ఇవి డైరెక్ట్గా ఇలా కన్జ్యూమ్ చేసినా చాలా బాగుంటాయండి. చాలా సాఫ్ట్ టెక్స్చర్లో ఉంటాయి. మీరు ఎంత టైం తర్వాత తీసుకున్నా కూడా యూజువల్లీ హాట్గా తీసుకుంటేనే బాగుంటుంది, బట్ మీరు పిల్లలకి ఇది లంచ్ బాక్స్ రెసిపీలో కూడా పెట్టి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఎన్ని హవర్స్ అయినా ఎన్ని గంటలు గడిచినా కూడా ఇది ఆ సాఫ్ట్నెస్ అనేది హార్డ్గా అయితే టర్న్ అవ్వదు. అది చాలా సాఫ్ట్ ఇన్ టెక్స్చర్లో అలాగే ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. మీరు వీటిని డైరెక్ట్గా ఇలాగే సర్వ్ చేసేయచ్చు, బట్ కిడ్స్ తినడానికి ఇంకా బాగా ఇంట్రెస్ట్గా ఉండటం కోసం నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఈ రోల్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ ఉంది కదా, ఈ రోల్స్లో ఒక్కొక్క దానికి నేను ఒక 1 teaspoon వరకు టొమాటో కెచప్ అనేది తీసుకున్నాను. సో ఈ టొమాటో కెచప్ని దీని మీద మొత్తం స్ప్రెడ్ చేసేసాను. సో అలా చేయటం వల్ల తినేటప్పుడు కొంచెం ట్యాంగీగా, అలాగే మనం కొత్తిమీర ఆర్గానిక్ ఇవన్నీ వేసాం కదా, సో టోటల్గా ఒక కంప్లీట్ ఫ్లేవర్ఫుల్ రెసిపీ లాగా టర్న్ అవుట్ అయిపోతుంది ఇది. సో అలా స్ప్రెడ్ చేసిన తర్వాత రోల్ చేసేసి కిడ్స్ ఆర్ ఎవరికైనా సర్వ్ చేసండి. సో చాలా బాగుంటుందండి. డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.
ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసి వారిని కూడా ట్రై చేయమని చెప్పండి. సో మీట్ యు ఆల్ వెరీ సూన్ విత్ అనదర్ ఎగ్జైటింగ్ రెసిపీ. సో నేను తీసుకున్న క్వాంటిటీకి టోటల్గా నాకు ఇప్పుడు నేను చూపించిన ఇందాక 1 full bowl ఆఫ్ గోధుమ పిండి వచ్చింది కదా, సో నాకు ఈ క్వాంటిటీతో ప్రిపేర్ చేసిన గోధుమ పిండికి నాకు టోటల్గా ఒక 11 to 12 వరకు వచ్చాయండి ఈ సైజులో. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీని బట్టి అవి కొంచెం వేరీ చేసేసేయండి. సో కిడ్స్కి అయితే ఒక 2 to 3 సర్వ్ చేస్తే చాలా టమ్మీ ఫుల్ అయిపోతుంది వాళ్ళకి. సో డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ వితౌట్ ఫెయిల్. నేను కొంచెం డెకరేషన్ కోసం పైన ఇలా సాస్ అనేది అలా డ్రిజిల్ చేశాను. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, టేక్ కేర్.